ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనము నుంచి కనుక మనం పరిశీలన చేసినట్టయితే అందులో ప్రాముఖ్యమైన విషయాలు కనుక మనం తీసుకున్నట్టయితే ఆదరణకర్త వచ్చినప్పుడు ఓకే మరి ఆయన చేసే పని ఏంటో మనం చూస్తే ఇక్కడ మనకి మరి ఆయన నీతిని గురించి పాపమును గురించి మరి తీర్పును గురించి మరి ఒప్పింపజేస్తాడని మనకి 8వ వచనంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి మహమ్మద్ గారు నిజంగా మరి ఈ యొక్క ఆదరణకర్త అయ్యుండి ఈ పనులు చేయగలరంటారా? అది అసాధ్యము. ఎందుకు అంటే పాపమును గురించి ఒప్పింపజేయడం కోసము మరి మహమ్మద్ గారు పరిశుద్ధుడై ఉండాలి. ఖురాన్ ప్రకారం కూడా మరి మహమ్మద్ గారు పాపిగానే కనిపిస్తున్నారు. ఖురాన్ అంతట్లో కూడా మరి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే పరిశుద్ధుడు అని మరి మెన్షన్ చేయబడింది. కాబట్టి మరి ఖురాన్ ప్రకారమే మరి మహమ్మద్ గారు కూడా పాపిగా కనిపిస్తున్నారు. కాబట్టి పాపము నుంచి ఒప్పింప చేయాలంటే పరిశుద్ధుడై ఉండాలి. ఒక పాపి మరొక పాపి చేత పాపమును ఒప్పింపజేయడం అనేది కుదరని